ఫ్రెండ్స్ తనుజ ఫ్యాన్ మీట్‌లో తనుజ స్పీచ్ ఇచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత సో, వెళ్ళిపోయిన తర్వాత ఒక గిఫ్ట్ ఇవ్వడం అయితే జరిగింది. సో, అందరితో పాటు నాకు కూడా గిఫ్ట్ ఇచ్చారు. సో, ఆ గిఫ్ట్‌ని నేను చూపిస్తున్నా. సో, సో, ఇలా ఇది కప్ ఇచ్చారనమాట. సో, ఈ కప్ మీద తనుజ ఫోటో ఉంది కదా! ఫోటో తనుజ ఫ్యాన్స్‌గా దీన్ని చూస్తూ బతికేయొచ్చు. అండ్ టు ఆల్ మై లవ్స్ అని చెప్పేసి సిగ్నేచర్ తనుజ నేమ్ రాశారు. చాలా చాలా బావుంది. అండ్ చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. యాజ్ ఎ ఫ్యాన్‌గా ఇది నాకైతే చాలు. ఒక మెయిన్ ప్లేస్‌లో పెట్టేస్తదాన్ని. లైక్ కనిపిస్తూ ఉండే ప్లేస్‌లో హ్యాపీగా చూస్తూ ఉండొచ్చు. అండ్ తనుజ ఇంకొక మాట కూడా చెప్పారు. అదేంటంటే సమ్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను కదా! మిమ్మల్ని మళ్ళీ ఫ్యాన్ మీట్ పెట్టి మళ్ళీ ఖచ్చితంగా కలుస్తాను అని చెప్పారు. అండ్ ఈరోజు మార్నింగ్ నుంచి నేను వింటున్న న్యూస్ ఏంటి అంటే సో, తనుజ ఫ్యాన్స్ ఏంటి అలా మూర్ఖుల్లాగా ప్రవర్తించి తనుజ మీదికెళ్తున్నారు, తనుజని తోసేస్తున్నారు అని చెప్తున్నారు కదా! ఇదేనేమో నెగటివిటీ అంటే నా కళ్ళారా చూసిన తర్వాత నేను డిసైడ్ అయ్యా. అక్కడ ఏం జరిగిందంటే తనుజ ఒక 5-10 మినిట్స్ కూడా స్టేజ్ మీద మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. సో, దానికి ఒక రీజన్ ఉంది అని చెప్పాను కదా! టెక్నికల్ ఇష్యూస్ వల్ల. సో, వెళ్ళిపోతున్నప్పుడు అయ్యో! ఫ్యాన్స్‌గా వచ్చాం కదా! ఒక ఫోటో కూడా తీసుకోలేకపోయినాం. అట్‌లీస్ట్ వెళ్ళేటప్పుడన్నా లైక్ దగ్గరికెళ్ళి వీడియో తీసుకున్నారు. అంతేకాని మూర్ఖుల్లాగా ప్రవర్తించలేదు. సో, సిట్యుయేషన్‌ని చూసి మాట్లాడితే అది నిజమవుతుంది. సో, నేను చూశాను కాబట్టి యాజ్ ఎ ఫ్యాన్‌గా చెప్తున్నాను. యాజ్ ఎ మెంబర్‌గా లైక్ బయట వాడిలా చెప్తున్నాను. తనూజని అక్కడ ఎవ్వరూ తొయ్యలేదు. తనూజతో జస్ట్ కొద్దిసేపే ఉండింది కాబట్టి ఒక ఫోటోనో, వీడియోనో తీసుకుందామని ఇలా దగ్గరికెళ్ళి తీసుకున్నారు అంతే తప్పించి అక్కడ ఏం జరగలేదు. అండ్ నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అట్ ద సేమ్ టైమ్ బాధగా కూడా అనిపించింది. సో, నెక్స్ట్ టైమ్ తనుజ మీట్ పెట్టబోతుందంట. మేబీ చూద్దాం